క్యాన్సర్. ఈ వ్యాధి పేరు వింటే చాలు కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. క్యాన్సర్ ప్రాణాలను సైతం బలి తీసుకుంటుంది. తల నుంచి పాదాల వరకు మన బాడీలో ఏ పార్ట్లో అయినా క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ అనేది ఏదో వైరస్, బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి కాదు, మన బాడీలోని పుట్టి పెరిగే వ్యాధి. మన దేశంలో క్యాన్సర్ గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదు. ముదిరిన దశలో వ్యాధిని గుర్తించడం వల్ల పరిస్థితి చేజారిపోతుంది. క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఉందా లేదా, కీమోథెరపీ అంటే ఎందుకు అంత భయపడతారు, ఇవన్నీ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన అందరి జీవితాలు ఒక కణంతో మొదలై ఆ 1 2గా, 2 4గా, 4 8గా పెరిగి కొన్ని కోట్ల కణాలుగా, ఆ కణాలన్నీ టిష్యూస్ గా, ఆ టిష్యూస్ అవయవాలుగా, ఆ అవయవాలు కలిసి మొత్తం మానవ శరీరంగా ఏర్పడుతుంది. మన బాడీలో ఉండే ప్రతి సెల్ కి మధ్య న్యూక్లియస్ ఉంటుంది. ఒక సెల్ ఎంతవరకు పెరగాలి, ఆ సెల్ ఎలా ఉండాలి, ఆ సెల్ ఎప్పుడు డివైడ్ అవ్వాలి, ఆ సెల్ ఎప్పుడు చనిపోవాలి, అలా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని డిఎన్ఏ రూపంలో న్యూక్లియస్ లో ఉంటాయి. బాడీలో ప్రతి కణం ఎలా బిహేవ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ ఈ జీన్స్ లో ఉంటాయి. బాడీలో ఉన్న ప్రతి సెల్ వీటినే ఫాలో అవుతుంది కాబట్టి మొత్తం కంట్రోల్లో ఉంటుంది. అయితే ఒక సెల్ డివైడ్ అవుతున్నప్పుడు ఒక కణంలో ఉండే జీన్స్ వేరే కణంలోకి కాపీ అవుతాయి. అయితే ఒక్కొక్కసారి కెమికల్ వల్ల గానీ, రేడియేషన్ వల్ల గానీ, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ వల్ల గానీ, ఏ కారణం లేకపోయినా సరే బాడీలో ఉన్న సెల్ డివైడ్ అవుతున్నప్పుడు డిఎన్ఏలో చేంజెస్ రావటం లేదా డామేజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మ్యూటేషన్ అంటారు. మ్యూటేషన్ జరిగినప్పుడు ఆ సెల్ దాన్ని గుర్తించి సెల్ డివిజన్ అవ్వక ముందే ఆ సెల్ ని రిపేర్ చేసుకుంటుంది. ఒకవేళ సెల్ రిపేర్ చేసుకోలేకపోతే ఆ సెల్ దానంతటా అదే చనిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ఇవి రిపేర్ అవ్వకుండానే డివైడ్ అయిపోతుంది. ఇలా మ్యూటేషన్ తో డివైడ్ అయిపోతే ఆ సెల్ తనని తాను చంపుకునే గుణాన్ని కోల్పోతుంది. ఇటువంటి సెల్ ని క్యాన్సర్ సెల్స్ అని అంటారు. ఈ సెల్ చనిపోవడం ఉండదు, నాన్ స్టాప్ గా డివిజన్ అయిపోతూ క్యాన్సర్ సెల్ సంఖ్య చాలా పెరుగుతూ ఉంటుంది. బాడీలోని మిగిలిన సెల్స్ అన్ని కూడా కంట్రోల్లో ఉంటాయి. అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తాయి. వాటి గ్రోత్ ని అవి స్టిమ్యులేట్ చేసుకుంటూ ఈ క్యాన్సర్ సెల్స్ పక్కన ఉన్న కణాలు కూడా తన కంట్రోల్లోకి తీసుకుంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ కూడా వాటిని ఏం చేయలేనంతగా తయారవుతాయి. మరి అవి పెరగాలి కదా, ఎనర్జీ రిసోర్సెస్ కావాలి కదా, సో వాటికి సెపరేట్ గా బ్లడ్ వెసల్స్ ని డెవలప్ చేసుకుంటాయి. బ్లడ్ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్లే ఆక్సిజన్స్, న్యూట్రియన్స్ అన్నిటినీ ఈ క్యాన్సర్ సెల్స్ తీసుకుంటాయి. దాంతో దగ్గరలో ఉండే బాడీ పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి. నార్మల్ గా మన బాడీలో ఒక సెల్ ఆర్గన్ గా ఫామ్ అవ్వడానికి పనిచేస్తాయి. కానీ క్యాన్సర్ సెల్స్ అలా కాదు, వాటి కోసం అవే పని చేసుకుంటాయి. కేవలం ఒక మ్యూటేషన్ జరిగితేనే క్యాన్సర్ రాదు. ఈ సెల్ లో మల్టిపుల్ మ్యూటేషన్స్ జరుగుతాయి. ఒక మ్యూటేషన్ జరిగినప్పుడు ఆ సెల్ బాడీ నుండి వచ్చే సిగ్నల్స్ ని పట్టించుకోవు. మరొక మ్యూటేషన్ జరిగినప్పుడు నాన్ స్టాప్ గా డివైడ్ అవుతాయి. ఇంకొక మ్యూటేషన్ జరిగితే ఆ సెల్ ఇమ్యూన్ సిస్టమ్ కి దొరకకుండా హైడ్ అవ్వే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల మ్యూటేషన్స్ జరిగితే అలా క్యాన్సర్ సెల్స్ గా మారుతుంది. ఈ క్యాన్సర్ సెల్స్ కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోయి కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలుగా గడిచేసరికి ఒక ట్యూమర్ గా ఏర్పడుతుంది. అయితే బాడీలో వచ్చే ప్రతి ట్యూమర్ క్యాన్సర్ కాదు. ఈ ట్యూమర్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి బెనైన్ ట్యూమర్, అంటే ఈ ట్యూమర్స్ ఒక ప్లేస్ లో స్లోగా గ్రో అవుతాయి. కొంతకాలం పాటు పెరిగిన తరువాత గ్రో ఆగిపోతుంది. అంతేకాకుండా ఒక బాడీ పార్ట్ నుంచి వేరే బాడీ పార్ట్ కి స్ప్రెడ్ అవ్వవు, పక్కనున్న సెల్స్ ని అటాక్ చేయవు. కాబట్టి వీటి వల్ల అంతగా ప్రమాదం ఉండదు. వీటిని సింపుల్ గా సర్జరీ ద్వారా రిమూవ్ చేస్తారు. సెకండ్ వన్, మాలిగ్నెంట్ ట్యూమర్స్. ఇవి చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ టైప్ క్యాన్సర్స్ ట్యూమర్ విపరీతంగా పెరిగిపోతే వీటికి ఆక్సిజన్, న్యూట్రియన్స్ అందించడానికి రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ బ్లడ్ ద్వారా అలాగే లింబ్ సిస్టమ్ ద్వారా ఈ క్యాన్సర్ సెల్స్ బాడీలోని వేరే పార్ట్ కి వెళ్లి ఏదో ఒక పార్ట్ లోకి స్టక్ అయ్యి మళ్ళీ ఆ పార్ట్ దగ్గర కూడా ఒక ట్యూమర్ గా మారిపోతుంది. ఈ క్యాన్సర్ సెల్స్ ఒక పార్ట్ నుండి మరొక పార్ట్ లోకి స్ప్రెడ్ అవ్వడమే మెటాసిస్ అంటారు. మనం ఎక్కువగా 4th స్టేజ్ అని వింటూ ఉంటాం కదా, అదే ఇది. ఒకసారి స్టేజ్ 4 క్యాన్సర్ కి చేరుకుంటే క్యాన్సర్ నుండి క్యూర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే క్యాన్సర్ అనేది మన బాడీలో ఉన్న మల్టిపుల్ పార్ట్స్ కి స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి బాడీలోని ప్రతి పార్ట్ సెల్స్ తో నిర్మించబడి ఉంటుంది. కాబట్టి బాడీలో ఏ పార్ట్ కైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే క్యాన్సర్ లో 100కు పైన రకాలు ఉంటాయి. ఏ ప్లేస్ లో ఏ క్యాన్సర్ వచ్చిందని, ఎటువంటి మ్యుటేషన్ జరిగిందనే దాన్ని బట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ మారిపోతుంది.
అన్నిటికీ ఒకేలాంటి ట్రీట్మెంట్ ఉండదు. క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 టైప్స్ ఉంటాయి. 1 సర్జరీ, 2 రేడియోథెరపీ, 3 కీమోథెరపీ. ఫస్ట్ సర్జరీ గురించి తెలుసుకుందాం. బాడీలో ఏదైనా ప్లేస్లో ట్యూమర్ స్లోగా గ్రో అయితే సర్జరీ ద్వారా దాన్ని తొలగిస్తారు. కానీ బ్లడ్ క్యాన్సర్ అయితే అది బాడీలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి సర్జరీ ద్వారా తీయడం చాలా కష్టం. సెకండ్ వన్ రేడియోథెరపీ. బాడీలో ఏ ప్లేస్లో అయితే క్యాన్సర్ ఉందో ఆ ప్లేస్లోకి హయ్యర్ ఎనర్జీని ఎక్స్రే, గామా రేస్ ని పంపిస్తారు. హయ్యర్ ఎనర్జీ ఉండే రేస్ వల్ల క్యాన్సర్ సెల్స్ లో ఉండే DNA డ్యామేజ్ అయిపోయి క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి. అలాగే వాటి గ్రోత్ అనేది తగ్గిపోతుంది. కానీ ఈ రేడియేషన్ అనేది కేవలం క్యాన్సర్ సెల్స్ మీద మాత్రమే పడదు, పక్కనున్న హెల్తీ సెల్స్ ని కూడా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఈ రేడియోథెరపీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. థర్డ్ వన్ కీమోథెరపీ. 2 ప్రపంచాల యుద్ధంలో ఉపయోగించే పాయిజనస్ గ్యాస్ అయ్యే మస్టర్డ్ గ్యాస్ నుంచి కీమోథెరపీని డెవలప్ చేస్తారు. కీమోథెరపీలో యూజ్ చేసే ఈ డ్రగ్స్ కొంచెం పాయిజనస్ లాంటిదే, కానీ అదే క్యాన్సర్ పేషెంట్స్ ని కాపాడుతుంది. కీమోథెరపీ డ్రగ్స్ ని ఇంజెక్షన్స్ ద్వారా గానీ నోటి ద్వారా గానీ బాడీలోకి పంపిస్తారు. ఈ డ్రగ్ బాడీ లోపల అన్ని పార్ట్స్ కి తిరుగుతుంది. ఏ కణాలు అయితే ఫాస్ట్ గా ఎక్కువగా డివిజన్ అవుతాయో ఆ సెల్స్ మీద అటాక్ చేస్తుంది. నార్మల్ గా క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్ గా పెరుగుతాయి. ఈ డ్రగ్స్ వాటి మీద పనిచేస్తుంది. అయితే క్యాన్సర్ సెల్స్ తో పాటు మన బాడీలో కొన్ని భాగాల్లో నార్మల్ హెల్దీ సెల్స్ కూడా ఫాస్ట్ గా డివైడ్ అవుతూ పెరుగుతూ ఉంటాయి. కీమోథెరపీ డ్రగ్స్ కి క్యాన్సర్ సెల్స్ కి అలాగే హెల్తీ సెల్స్ కి డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఈ హెల్తీ సెల్స్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అందుకే కీమోథెరపీ చేపించుకున్న వారికి ఎయిర్ ఊడిపోవడం, స్కిన్ ర్యాషెస్ అలాగే వెయిట్ లాస్ అవ్వటం జరుగుతుంది. కీమోథెరపీతో పోలిస్తే రేడియోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రేడియోథెరపీలో కేవలం ఏ పార్ట్లో అయితే క్యాన్సర్ ఉందో ఆ పార్ట్లోకి రేడియేషన్ ని పంపిస్తారు. అలాగే క్యాన్సర్ కి హ్యూమోథెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అయితే క్యాన్సర్ ని ఎంత ఫాస్ట్ గా ఐడెంటిఫై చేస్తారో అంతగా ట్రీట్మెంట్ కూడా అంతే సింపుల్ గా ఉంటుంది, ఫాస్ట్ గా క్యూర్ అవుతుంది. కానీ క్యాన్సర్ అనేది మన బాడీలో చాలా సైలెంట్ గా పెరిగిపోతుంది. అది ఉన్నట్టు కూడా చాలా కాలం వరకు మనకి తెలియదు. కాబట్టి ఏ కారణం లేకుండా సడన్ గా వెయిట్ లాస్ అవ్వటం, ఆగకుండా దగ్గు కంటిన్యూస్ గా రావటం, బాడీ మీద ఏమన్నా మచ్చలు ఏర్పడి అవి పెరిగిపోతూ ఉంటే సిమ్టమ్ మీకేమన్నా కనిపిస్తే ఒక్కసారి చెక్ చేయించుకోవడం మంచిది. క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి? క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ DNA లో జరిగే మ్యూటేషన్ అని చెప్పుకున్నాం. మరి DNA మ్యూటేషన్ ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ స్మోకింగ్. ప్రతి 5 క్యాన్సర్ మరణంలో 1 క్యాన్సర్ వల్లే. స్మోకింగ్ చాలా డేంజర్. స్మోకింగ్ ఒకటి 16 రకాల క్యాన్సర్ కారణం అవుతుంది. ఒక స్మోకింగ్ చేస్తే చాలు లంగ్స్, మౌత్, థ్రోట్, ప్యాంక్రియాస్, బ్లాడర్స్, కిడ్నీ ఇలా అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతేకాదు స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్నా గానీ పొగ పీల్చడం వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన లంగ్ క్యాన్సర్ 20 to 30% ఎక్కువగా ఉంది. కాబట్టి స్మోకింగ్ కి దూరంగా ఉండండి. అలాగే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, పాయిజనస్ గ్యాస్ ని పీల్చడం, ఎయిర్ పొల్యూషన్ ఉండే ఎక్కువ ప్లేసెస్ లో ఉండటం, సరైన డైట్ మెయింటైన్ చేయకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి రీజన్సే. ఎక్కువగా సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం కూడా చాలా ప్రమాదమే. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చే ఎండలో ఉన్న ప్రమాదం ఏం కాదు, కానీ మధ్యాహ్నం పూట వచ్చే ఎండలో ఎక్కువసేపు ఉంటే నిజంగా ప్రమాదమే. జంక్ ఫుడ్స్, ఎక్కువ కాలం నిల్వ చేసే ప్యాకెట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. వాటిలో వాడే కెమికల్స్ క్యాన్సర్ కి కారణమవుతాయి. అలాగే డేట్ లో వెల్లుల్లి, బెర్రీస్, టొమాటోస్, క్యాబేజ్, కాలీఫ్లవర్స్, టర్మరిక్, బీన్స్, నట్స్, గ్రీన్ టీ ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గించగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితిలో క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడ ఒక చోట మనం క్యాన్సర్ అనే మాట వింటూనే ఉంటున్నాం. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండగలమో అంత జాగ్రత్తగా మనం ఉండాలి. బయట ఫుడ్స్ అన్నిటికీ మనం దూరంగా ఉండాలి. కరెక్ట్ గా మనం డైట్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి. అలాగే లైక్ చేసినా చేయకపోయినా వేరే వారికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా వరకు వాళ్ళకి తెలియదు, తెలుసుకుంటారు. ప్లీజ్ షేర్ చేయండి. అండ్ మీకేమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. సీ నెక్స్ట్ వీడియో.